హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్, చిన్నప్పటి నుంచి ఒక విషయం బాగా వినుకుంటా వస్తున్నాను నేను. ఏంటి అంటే, పాముకి తలలో ఉంటుంది విషం, తేలికి తోకలో ఉంటుంది, నరులకి ఒళ్ళంతా విషమే. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీర్పేట్లో ఏదైతే క్రైమ్ ఇన్సిడెంట్ జరిగిందో అది వింటుంటే అసలు తలుచుకుంటే అసలు చాలా భయంగా ఉంది తెలుసా. అంటే ఇలా కూడా చెయ్యొచ్చా, ఇలా కూడా చేస్తారా అని అనిపిస్తుంది. గురుమూర్తి అనే ఒక పర్సన్ వాళ్ళ వైఫ్ని అనుమానంతో చంపేసి ఆమె బాడీని ముక్కలు ముక్కలు చేసి వేడి నీళ్ళలో వేసి దాన్ని కుక్కర్లో వేసి ఉడికించి ఎండపెట్టి దాన్ని మొత్తం మిక్సీ పట్టేసి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో కలిపేశాడు. ఇదంతా కరెక్ట్గా జరుగుతుందో లేదో ఏమవుతుందో ఒక్కసారి ముందే మనం ట్రయల్ చేసుకుందామని చెప్పి కుక్క మీద ప్రయోగించిండు. అయితే ఎప్పుడైతే తల కాలుస్తున్నాడో అప్పుడు చుట్టుపక్క వాళ్ళకి స్మెల్ వచ్చింది. అయితే ఆ రోజు కనుమ కదా, మేబీ ఏ కోడియో ఏ మేక తలకాయో అని అనుకున్నట్టున్నారు జనాలు. ఇప్పుడు అతను లిటరల్లీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అవును నేను ఈ క్రైమ్ చేశాను అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంత కూడా పశ్చాత్తాపం కూడా లేదు అతనికి. ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు తెలుసా, నేను ఈ క్రైమ్ చేశాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి పోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ 0.00%. కోర్టుకి ఏం కావాలి? ఎవిడెన్స్ కావాలి కదా. నిజంగా ఇతను విల్ పవర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. అయితే ఇతను అల్లటప్ప మాలాంటి మీలాంటి మనిషి కాదు. ఇతను ఆల్రెడీ ఆర్మీలో సర్వ్ చేసి వచ్చిండు అండ్ ఇప్పుడు డిఆర్డిఓలో కూడా వర్క్ చేస్తున్నాడు. నిజం ఇది వింటుంటే ఎంత భయం వేస్తుందంటే, ఓ మై గాడ్, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇదంతా అతను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈవెన్ పోలీస్ వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది కూడా యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి పోలీస్ వాళ్ళకి ఇదంతా చెప్పడం జరిగింది. ఈ క్రైమ్ కూడా ఎలా చేయాలో అతను 90% సోషల్ మీడియా నుంచే ఇన్స్పైర్ అయ్యాడు. ఏంటబ్బా ఇలా జరుగుతుంది అంటే, కొన్ని మూవీస్, కొన్ని మెయిన్ మీడియా ఛానల్స్ ఎలా అయితే ప్రసారం చేస్తుందో క్రైమ్ని, అంటే పిన్ టు పిన్ అక్కడ ఉన్నది లేనిది ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుసా. కొంచెం కూడా వాళ్ళకి కామన్ సెన్స్ ఉండదు. అంటే ఇలా చేస్తే మేము ఇంత క్లియర్గా వాళ్ళకి చెప్తే, ప్రజలకి చెప్తే వాళ్ళు దీంతో ఇన్స్పైర్ అయ్యి ఇంకొక క్రైమ్ చేయగల అనే మినిమం థాట్ కూడా ఉండదు. ఇంత ఘోరంగా ఉంది. న్యూస్ ఇవ్వండి, నేను కాదని చెప్పను, కానీ మరీ మీరు ఇంత క్లియర్గా క్లుప్తంగా ఏం జరిగిందో మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. తెలుసు కదా, ఆ దృశ్యం లాంటి మూవీస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా క్రైమ్స్ జరిగినాయి. సో ఇలాంటివి ఖచ్చితంగా మనం బ్యాన్ చేయాలి కదా. ఎప్పుడు వస్తుంది మనకి థాట్? ఎప్పుడు యాక్షన్ తీసుకుంటాం మనం? నాకు అర్థం కావట్లేదు ఈ విషయం నిజంగా. అసలు మెంటల్ స్టెబిలిటీ అనేది ఎంత మిస్ అవుతుందో, డ్రాస్టిక్ డిసిషన్, వర్స్ డిసిషన్స్ ఎలా తీసుకుంటున్నారో ఈ సిచ్యువేషన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా. అయితే ఇప్పుడు మెడికల్ అండ్ సైకాట్రిక్ వాళ్ళు అవసరం ఉన్నారా లేరా అంటే ఖచ్చితంగా అవసరం. ప్రతి ఒక్కరికి కౌన్సిలర్స్ అవసరం, కౌన్సిలింగ్స్ అవసరం ఈ రోజుల్లో. లేకపోతే ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.